డార్లింగే ఓసిన డార్లింగే అంటూ మిర్చి సినిమా ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి నేను వెంటబడుతున్నానే. ఆ సినిమా ఆడియో రిలీజ్ 1 year అయింది. కనీసం నీ మొహం కూడా నాకు చూపించలే డార్లింగ్. ఎప్పుడు చూపిస్తావా డార్లింగ్? ఇప్పుడు చూపిస్తావా? సారీ రా, బాహుబలి ఓపెనింగ్ రోజున ఒకడు దొరికాడు. ఆ సినిమా రిలీజ్కి మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి నా ఫేస్ చూపిస్తా. డార్లింగ్, నువ్వు మన కాలేజీలో చేరినప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అయినా నీ ప్రేమ కోసం ఎగ్జామ్స్ మిస్ అవుతూ ఈ కాలేజీలోనే కంటిన్యూ అవుతున్నా. ఇది మన ఇద్దరికి లాస్ట్ ఇయర్. ఏమంటావు డార్లింగ్? సారీ డార్లింగ్, లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన రాహుల్ గాడు నీ స్కోడా కన్నా రేంజ్ రోవర్ మెయింటైన్ చేస్తున్నాడు. హలో, హాయ్ రాహుల్, ఇక్కడ మా కజిన్ బ్రదర్తో ఉన్నా. ఓకే బాయ్. నీకోసం మా డాడీని ఎదిరించాను, మా మమ్మీని కాదన్నాను, కాళ్ళు కడిగి కోట్లు కొమ్మరిస్తానన్న పార్టీని పక్కన పెట్టాను. నా ప్రపోజ్ సంగతి ఏం చేసావు లడ్డు సమంత? చూడు నాని, నీకు నచ్చిన నా కోసం ఎన్నో త్యాగాలు చేసావురా. మరి నాకు నచ్చిన సంతోష్ కోసం నిన్ను త్యాగం చేయనా? చూసారుగా, నిన్న మొన్నటి దాకా మగవాళ్ళు ఆడవాళ్ళతో క్రికెట్ ఆడుకున్నారు. సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. సో బీ బేర్ ఆఫ్ గర్ల్స్. 1 second, కెమెరా ఫాలో మీ. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ బాస్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఐఎమ్ దిలీప్. సిచ్యుయేషన్ చూశారు కదా, మీరేమంటారు? ప్రతి జనరేషన్లోనూ సీన్ రివర్స్ అవుతూనే ఉంది. పురాణ కాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. ప్రబంధ కాలంలో వరుదిని ప్రవరాఖ్యుని వెంటపడింది. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. సంగం సినిమా సూపర్ రా. చిరిగిన డ్రెస్సులతో హీరోయిన్ అదుర్సురా. ఎక్స్పోజింగ్ కేకరా. టైటిల్ ఏంట్రా? కత్తెరా. స్టోరీ ఏంట్రా? సినిమా